ఈ వీడియో ఇండియన్ జియోగ్రఫీలోని నైసర్గిక స్వరూపం చాప్టర్ నుంచి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్లో మీరు ఎంతవరకు రైట్ చేయగలరో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలోనే ఏ పర్వతాలు తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే చోట కనిపిస్తాయి? ఆన్సర్ నీలగిరి. భిన్నమైన దానిని గుర్తించండి. కాంచనగంగా శిఖరం, కేటు శిఖరం, గాడ్విన్-ఆస్టిన్ శిఖరం, చగోరి. ఆన్సర్ కాంచనగంగా శిఖరం. పామిర్ పీఠభూమికి సింధు నదికి మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ కారాకోరం శ్రేణి. సాత్పురాలో అత్యధిక ఎత్తుగల శిఖరము ఏది? ఆన్సర్ పంచమర్హి. దీని ఎత్తు 1067 మీటర్లు. దక్కన్ పీఠభూమికి మరియు కొంకణ మైదానమునకు మధ్య గల ముఖ్యమైన దారులు ఏవి? ఆన్సర్ థాల్ మరియు బోర్ఘాడ్లు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది? ఆన్సర్ నేపాల్లో. ఈ అన్నపూర్ణ ఎత్తు 8078 మీటర్లు. దీన్ని డెడ్లియెస్ట్ మౌంటైన్ అని కూడా అంటారు. చూయు పర్వత శిఖరం ఎంత ఉన్నతిలో ఉంది? ఆన్సర్ 8172 మీటర్లు. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం తీరాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు? ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో మొత్తం తీర ప్రాంతం 7516 కిలోమీటర్లు. అయితే భారత ప్రధాన భూభాగ తీర ప్రాంతం 6100 కిలోమీటర్లు. ద్వీపాల తీర ప్రాంతం 1197 కిలోమీటర్లు. పాట్కాయ్-భామ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. మ్యాప్లో చూడండి, ఈ ఏరియా పాట్కాయ్-భామ్ కొండలు ఉన్నాయి. పాట్కాయ్-భామ్, మీజో హిల్స్ మరియు నాగా హిల్స్ పూర్వాంచల్ పర్వత శ్రేణిలో ఉన్నాయి. భారతదేశంలో ప్రాచీనమైన ముడతలు గల పర్వతాలకు ఉదాహరణ? ఆన్సర్ ఆరావళి మరియు తూర్పు కనుమలు. ఈ పర్వత శ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. ఈ పర్వత శ్రేణులు ఉత్తర భారత్గా మరియు దక్షిణ భారతదేశాన్ని రెండుగా విడదీస్తున్నాయి. మలబారు తీర ప్రాంతము? ఆన్సర్ నీటిలో మునిగి ఉన్న తీర ప్రాంతము. ఓకే, ఇది కేరళలో ఉంది. మలబారు తీరం మంగళూరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. సరస్సులు, మడుగులు, బ్యాక్ వాటర్స్, స్పిట్స్ మొదలైన వాటి ఉనికి కేరళ తీరంలో ఉన్నాయి. బ్యాక్ వాటర్స్ను స్థానికంగా కాయల్స్ అని పిలుస్తారు. మ్యాప్లో చూడండి. సో మలబార్ తీరం ఇది. ఓకే, ఎవరెస్ట్ పర్వతం నెలకొని ఉన్నది ఎక్కడ? ఆన్సర్ కేంద్ర హిమాలయాల్లో. ఈ పర్వతం నేపాల్ మరియు టిబెట్ మధ్య ఉన్నది. ఎవరెస్ట్ను నేపాల్లో సాగరమాత అని, చైనాలో మౌంట్ కామోలాంగ్మా అని అంటారు. అయితే 1954లో సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన కొలత ప్రకారం 8848.86 మీటర్ల ఎత్తు ఉంది. చూడండి, నేపాల్, భూటాన్, చైనా. మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాలు నేపాల్, టిబెట్, చైనా 8848 మీటర్లు. ఓకే, అయితే కారాకోరం శ్రేణి పాకిస్తాన్, చైనా. రెండవది కారాకోరం శ్రేణిలో కేటు శిఖరం ఉంది. దీని ఎత్తు 8611. ఓకే, కాంచనగంగా మూడో అతి ఎత్తైన శిఖరం. ఇది హిమాలయ శ్రేణిలో ఉంది. ఇది నేపాల్, ఇండియాల మధ్య ఉంటుంది. ఓకే, అయితే ఎవరెస్ట్ను కనుగొన్నది జార్జ్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ మొదటి పేరు పిక్ 15. హిమాలయాల నిర్మాణంలో ప్రముఖంగా ఏ రాళ్ళు ఉంటాయి? ఆన్సర్ సెడిమెంటరీ చెందిన రాళ్ళు. ఓకే, ఈ సెడిమెంటరీ అంటే అవక్షేప శిలలు. ఓకే, క్రింది వానిలో
నర్మదా మరియు తపతి నదుల మధ్య గల పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ వింధ్య పర్వత శ్రేణి. ఇది గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ల మధ్య ఉంటుంది. బైపో హిమానీనాదం ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ట్రాన్స్ హిమాలయాలు. బైపో హిమానీనాదం ఉన్న పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాలు. తెరాయి ప్రాంతము ఈ క్రింది వానిలో దేని మధ్య ఉన్నది? ఆన్సర్ మధ్య హిమాలయాలు మరియు శివాలిక్. మధ్య హిమాలయాలు మరియు శివాలిక్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బాబర్, తెరాయ్, బంగర్, ఖాదర్, ఈ నాలుగిటి మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బాబర్ అంటే శివాలిక్ పాదాలలో కనిపిస్తుంది. బాబర్ ఇది శివాలిక్ పర్వతం కదా, దీని పాదాల్లో కనిపిస్తుంది. ఇవి గులకరాలు, చూడండి గులకరాలతో కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తెరాయ్. ఇది తులనాత్మకంగా సున్నితమైన ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది మరియు ఇవి తెరాయ్ చిత్తడి నెలలు. ఓకే, తెరాయ్ చిత్తడి నెలలు. దాని తర్వాత బంగర్, చూడండి బంగర్ ఇది పాత ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది. ఓకే, బంగర్ ఇవి ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది. నెక్స్ట్ ఖాదర్ కొత్త ఒండ్రు మట్టి అనమాట. ఖాదర్ కొత్త ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది. ఖాదర్ను వ్యవసాయానికి విరివిగా ఉపయోగిస్తారు. ఆరావళి పర్వతములలో ఎత్తైన అగ్రము లేదా పర్వత శిఖరము ఏది? ఆన్సర్ గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరము గురు శిఖర్. ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, అయితే నెక్స్ట్ ఇది మౌంట్ అబు కూడా రాజస్థాన్లో ఉంటుంది. ఇది గురు శిఖర్ ఎత్తు 1722 మీటర్లు. మ్యాప్లో చూడవచ్చు మనం. సో ఇది గురు శిఖర్ గుజరాత్ మరియు రాజస్థాన్ మధ్య బార్డర్ దగ్గర ఉంటుంది. మహారాష్ట్రలోని అతి ఎత్తైన గిరి విహార స్థలం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ మహాబలేశ్వర్ ఎత్తు 1553 మీటర్లు. మరి పంచగని ఎత్తు 1293. మతేన్ రాణి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చికల్థానా 1188 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇవన్నీ మొత్తం మహారాష్ట్రలోనే ఉంటాయి. ఓకే, ఈ క్రింది భారత భౌగోళిక ప్రాంతములలో పీఠభూమి కానిదేది? ఆన్సర్ కొంకణ్ తీర మైదానం. ఇది పీఠభూమి కాదు. మాల్వా పీఠభూమి, ధార్వాడ్ పీఠభూమి, మేఘాలయ పీఠభూములు ఉన్నాయి. కొంకణ్ అనేది తీర మైదానం, తీర ప్రాంతం అంట. అయితే ఈ మ్యాప్లో చూడండి పీఠభూములు: మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, దండకారణ్య పీఠభూమి, చోటనాగ్పూర్ పీఠభూమి, బుందేల్ఖండ్ పీఠభూమి, బాగర్ఖండ్ పీఠభూమి, షిల్లాంగ్ పీఠభూములు. ఇవన్నీ పీఠభూములు. కొంకణ్ అనేది ఒక తీర ప్రాంతం. ధవళగిరి శిఖరం ఈ క్రింది ప్రాంతములలో ఉన్నది? ఆన్సర్ నేపాల్లో ఉంటుంది. ధవళగిరి శిఖరం నేపాల్లో ఉంటుంది. దీని ఎత్తు 8167 మీటర్లు. భారతదేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ K2. భారతదేశంలో అయితే K2, ప్రపంచంలో అయితే ఎవరెస్ట్. ఓకే, దీని ఎత్తు K2 ఎత్తు 8611 మీటర్లు. K2 ప్రపంచంలోనే 2వ అతి ఎత్తైన పర్వతం. దీనిని మాడ్విన్ గాస్టిన్ లేదా చగౌరి అని కూడా అంటారు. ఓకే, హిమాలయాలలో అతి ఎత్తైన శిఖరము ఈ క్రింది ప్రాంతంలో ఉన్నది? ఆన్సర్ హిమాద్రిలో ఉంటుంది. హిమాద్రి సరాసరి ఎత్తు 6100 మీటర్లు. ఈ క్రింది వానిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా ఏది? ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా గంగా డెల్టా. మరి ప్రపంచంలోనే అతిపెద్ద నది డెల్టాగా గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఉంటుంది. దీనికి మరో పేరు బెంగాల్ డెల్టా, సుందర్బన్స్ డెల్టా, గంగా డెల్టా లేదా బ్రహ్మపుత్ర డెల్టా అని కూడా పిలుస్తారు. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి? ఆన్సర్ నర్మదా మరియు తపతి. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయంటే నర్మదా మరియు తపతి. సాత్పురా పర్వతాలలో ఎత్తైన పర్వతం ధూప్ఘర్. ఓకే, ఎత్తైన పర్వతం ధూప్ఘర్. సాత్పురా పర్వతాలలో వేసవి విడిది కేంద్రం అంటే పచ్మరి. ఓకే, పంచ్మరి వేసవి విడిది కేంద్రం.
ఇండియాలో లావా శిలలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ దక్కన్ ఉత్తర భాగం. ఓకే, ఆన్సర్ దక్కన్ ఉత్తర భాగం, ఆప్షన్ 1. హిమాలయాలు ఏ యుగానికి చెందిన పర్వత వ్యవస్థ? ఆన్సర్ టెర్షియరీ. ఓకే, భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు ఏవి? ఆన్సర్ దిగువ గోండ్వానా శిలలు. ఓకే, దిగువ గోండ్వానా శిలలు. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు దిగువ గోండ్వానా శిలలు. భారతదేశంలో అతి ప్రాచీనమైన భూ నిర్మాణం ఏది? ఆన్సర్ దక్కన్ ప్రాంతంలో ఉంటుంది. అతి ప్రాచీనమైన భూ నిర్మాణం దక్కన్ ప్రాంతం. మునిగిపోతున్న సముద్ర తీర ప్రాంతాన్ని ఎక్కడ కనుక్కోవడమైనది? ఆన్సర్ మునిగిపోతున్న సముద్ర తీరం కేరళ సముద్ర తీరం. ఓకే, కేరళ సముద్ర తీరం. మలబార్ తీరపు బ్యాక్ వాటర్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ కాయల్స్. ఓకే, మలబార్ తీరపు బ్యాక్ వాటర్ కాయల్స్ని అంటారు. దక్షిణ భారతదేశపు ఎత్తైన ప్రాంతం ఏది? దక్షిణ భారతదేశపు ఎత్తైన ప్రాంతం అంటే ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అడుగుతున్నారు. ఇది అన్నైముడి. అన్నైముడి ఇది కేరళలో ఉంటుంది. అన్నైముడి కేరళలో ఉంటుంది. దీని ఎత్తు 2695 మీటర్లు. ఓకే, అన్నైముడిని సౌత్ ఇండియాస్ ఎవరెస్ట్ అని కూడా పిలుస్తారు. అన్నైముడి ప్రాంతం ఏనుగు తలని పోలి ఉంటుంది. ఏనుగు తలని పోలి ఉంటుంది. కృష్ణ మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ కొల్లేరు సరస్సు. కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు కొల్లేరు సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొల్లేరు సరస్సు ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. ఇది సహజ సిద్ధమైన అతిపెద్ద మంచినీటి సరస్సు ఆసియాలో. మొత్తం భారతదేశ విస్తీర్ణంలో సాగుకు యోగ్యమైన మైదానాల విస్తీర్ణ శాతం ఎంత? ఆన్సర్ 41%. మొత్తం సాగుకు యోగ్యమైన మైదానాల విస్తీర్ణ శాతం 41%. నీలగిరి శ్రేణి దేనిలో భాగమైనది? ఆన్సర్ తమిళనాడు పర్వతాల్లో. నీలగిరి శ్రేణులు తమిళనాడు పర్వతాల్లో భాగమైంది. ఓకే, అయితే నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దూడబెట్ట. ఎత్తైన శిఖరం దూడబెట్ట. దీని ఎత్తు 2637 మీటర్లు. 2637 మీటర్లు. రెండవ అతిపెద్ద శిఖరం. నీలగిరి పర్వతాలలో వేసవి విడిది కేంద్రం ఊటీ. నీలగిరి పర్వతాల్లో వేసవి విడిది కేంద్రం ఊటీ. నీలగిరి పర్వతాల్లో ప్రముఖ జలపాతం కలహట్టి. ఓకే, కలహట్టి ప్రముఖ జలపాతం నీలగిరి పర్వతాలలో. నెక్స్ట్, కడప వ్యవస్థగా పేర్కొనబడిన శిలలు దేనికి చెందినవి? ఆన్సర్ అగ్నిశిల. ఓకే, అగ్నిశిల మూలానికి చెందినది కడప వ్యవస్థలోని శిలలు. ముస్సోరి పట్టణం హిమాలయపు ఏ భాగంలో ఉంది? ముస్సోరి పట్టణం హిమాలయపు ఏ భాగంలో ఉన్నది? కుమాయూన్ హిమాలయాలు ఇది ఉత్తరాఖండ్లో ఉంది. మైకాల్ శ్రేణి వ్యాపించి ఉన్నది ఎక్కడ? ఆన్సర్ మైకాల్ శ్రేణి ఉన్నది ఛత్తీస్గఢ్లో. శివాలిక్ పర్వత ప్రాంతాల పశ్చిమ తీర భాగం ఏది? ఆన్సర్ పోట్వార్ బేసిన్. శివాలిక్ పర్వత ప్రాంతాల పశ్చిమ తీర భాగం పోట్వార్ బేసిన్. ఇండియాలో అతి ప్రాచీన శిలలు ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో అతి ప్రాచీన శిలలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆరావళి రేంజ్, రాజస్థాన్. అతి ప్రాచీనమైనవి శిలల ప్రకారం అయితే అతి ప్రాచీనమని రాజస్థాన్లో ఆరావళి రేంజ్. మరి ప్రాంతాల పరంగా అతి ప్రాచీనమైన అంటే దక్కన్ ప్రాంతం. శివరాయ్ పర్వతాలు నెలకొని ఉన్నది ఏ రాష్ట్రంలో? శివరాయ్ పర్వతాలు నెలకొని ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ఓకే, శివరాయ్ పర్వతాలు ఉన్నది తమిళనాడులో. కేటు పర్వతాగ్రం ఉన్న చోటు. కేటు పర్వత శిఖరం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఇది కారాకోరం శ్రేణిలో ఉంటుంది. కేటు కారాకోరం శ్రేణిలో ఉంటుంది. ఇండియా పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉంటుంది. ఖాసీ అను కొండజాతి ప్రజలు ఉండే రాష్ట్రము. ఆన్సర్ మేఘాలయ. ఓకే, ఖాసీ
అనే కొండజాతి ప్రజలు మేఘాలయలో ఉంటారు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన పర్వత శిఖరం ఎవరెస్ట్ అని మనకందరికీ తెలుసు. ఈ కింద పేర్కొన్న పర్వత శిఖరాలలో ఏ వరుసలోనివి వరుసగా 2, 3, 4 స్థానాలు కలిగి ఉన్నాయి? 2, 3, 4 స్థానాలు కలిగి ఉన్నాయి. ఆన్సర్ K2, మకాలు, నంగప్రభాత్. K2, మకాలు, నంగప్రభాత్. ఓకే. K2 శిఖరం ఎత్తు 8611. మరి కాంచనగంగా 8598. ఓకే, 98. శివాలిక్ వీటి మధ్య వ్యాపించి ఉన్నది. శివాలిక్ పర్వతాలు వీటి మధ్య వ్యాపించి ఉన్నది. ఆన్సర్ పొట్వార్ బేసిన్ మరియు తీస్తా. ఆన్సర్ పొట్వార్ బేసిన్ మరియు తీస్తాల మధ్య వ్యాపించి ఉన్నది. విజ్ఞాన శాస్త్రము ప్రకారము భారతదేశంలో అతి ఉండి ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆరావళి. ఆరావళి పర్వతాలు అతి ప్రాచీనమైనవి. పాట్కాయ్ పర్వత శ్రేణులు ఒక డాష్. ఇవి పాట్కాయ్ పర్వత శ్రేణులు ముడత పర్వతాలు. ఓకే, ముడత పర్వతాలు. పాట్కాయ్ పర్వత శ్రేణులు ఇండో మయన్మార్ బార్డర్స్లో ఉంటాయి. ఓకే, ఇండో మయన్మార్ బార్డర్స్లో ఉంటాయి. ఇండియాలోని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో ఈ పాట్కాయ్ పర్వత శ్రేణులు ఉంటాయి. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లలో. భారత ద్వీపకల్పంలో ఎక్కువ ఎత్తైన శిఖరం ఏది? భారత ద్వీపకల్పంలో ఎక్కువ ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ దొడబెట్ట. ఇది నీలగిరి పర్వతాలలో ఉంటుంది. నీలగిరి పర్వతాలలో ఉంటుంది. దొడబెట్ట తమిళనాడులో ఉంటుంది. ఆరావళి పర్వతాలు అనేవి డాష్. అవి ఆన్సర్ ముడత పర్వతాలు. ఆరావళి పర్వతాలు ముడత పర్వతాలు. ఓకే, ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన ముడత పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఓకే, వీటి వయస్సు 570 మిలియన్ల సంవత్సరాలు. ఆరావళి పర్వతాలు గుజరాత్ నుండి ఢిల్లీ వరకు వ్యాపించి ఉన్నాయి. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఆరావళి పర్వతాల ప్రముఖ దేవాలయం దిల్వారా దేవాలయం. ఆరావళి పర్వతాల ప్రముఖ దేవాలయం దిల్వారా దేవాలయం. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో. ఓకే, దిల్వారా దేవాలయం రాజస్థాన్లో ఉంది. మరి ఆరావళి పర్వతాలలో వేసవి విడిది కేంద్రం మౌంట్ అబు. ఓకే, మౌంట్ అబు ఇది రాజస్థాన్లోనే ఉంది. ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో భూమి కోత జరుగుతున్నది. ఏ రాష్ట్రంలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన ఈ భూమి కోత అత్యంత విషమ స్థితిలో ఉన్నది? ఆన్సర్ కేరళ. సముద్ర తీరంలోకి చొచ్చుకొచ్చిన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ పాల్ఘట్ పర్వతాలు. సముద్ర తీరంలోకి చొచ్చుకొచ్చిన పర్వత శ్రేణి పాల్ఘట్ పర్వతాలు. ఇది కేరళలో ఉంటుంది. ఓకే, సహ్యాద్రి పర్వతములు ఈ క్రింది వాటిలో ఒక భాగము. సహ్యాద్రి పర్వతాలు ఈ క్రింది వాటిలో ఒక భాగము. ఆన్సర్ సహ్యాద్రి పర్వతాలు పశ్చిమ కనుమలలో ఒక భాగము. పశ్చిమ కనుమలలోనే కొండలను వేరువేరు పేర్లతో పిలుస్తారు. అవి మహారాష్ట్రలో సహ్యాద్రి అని, కర్ణాటకలో బాబు బుడాన్ అని, కేరళలో అన్నమలై అని పిలుస్తారు. భారత ద్వీపకల్పంలో ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు? ఆన్సర్ పశ్చిమ కనుమలు. ఓకే, భారత ద్వీపకల్పంలో ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు? ఆన్సర్ పశ్చిమ కనుమలు. సాత్పురా మరియు వింధ్యాల మధ్య ప్రవహించే నది ఏది? సాత్పురా మరియు వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఆన్సర్ నర్మదా. ఈ క్రింది వానిలో ఏ నదులు దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తున్నాయి? ఆన్సర్ నర్మదా. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ను కలిపేది రహదారి ఏది? ఆన్సర్ ఖైబర్ పాస్. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కలిపే రహదారి ఖైబర్ పాస్. ఇండియాలో భూపాతాలు ఎక్కువగా ఉండి అత్యంత ఎక్కువ ఉండే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ హిమాలయాలు. సాగరమాత
యొక్క ఇంకొక పేరు ఏమిటి? అసలు సాగరమాత అంటే ఒక పర్వతం పేరు. ఓకే, పర్వతం పేరు. ఎవరెస్ట్ శిఖరానికి మరొక పేరు సాగరమాత అని కూడా అంటారు. షిల్లాంగు ఏ కొండల మీద ఉన్నది? ఆన్సర్ ఖాసీ కొండలు. షిల్లాంగు మేఘాలయ రాజధాని. ఓకే, మేఘాలయ రాజధాని షిల్లాంగ్. భారత ద్వీపకల్ప పీఠభూమి ముఖ్యంగా ఏమి కలిగి ఉన్నది? ఆన్సర్ ప్రీకాంబ్రియన్ రాక్స్, అంటే ప్రీకాంబ్రియన్ రాక్స్. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ దొడబెట్ట.